హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి స్టాటిక్ జీకేలో భాగంగా పార్లమెంటు ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచిన సవరణ ఏది? జవాబు 15వ సవరణ చట్టం 1963. నెక్స్ట్, భారత జాతీయ చిహ్నాన్ని ఏ రోజున ఆమోదించారు? జవాబు 26 జనవరి 1950. నెక్స్ట్, ఉమ్మడి హైకోర్టును 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? జవాబు పార్లమెంటు. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను 10 నుండి 11కు పెంచారు? జవాబు 86వ సవరణ చట్టం. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? జవాబు కేశవానంద భారతి కేసు 1973. నెక్స్ట్, భారతదేశంలో మొదటి లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? జవాబు 1951, 1952. నెక్స్ట్, రాజ్యసభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? జవాబు 13 మే 1952. నెక్స్ట్, పార్లమెంటు సభ్యుడి అర్హతలపై వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? జవాబు ఎన్నికల సంఘం సలహాతో రాష్ట్రపతి. నెక్స్ట్, అఖిల భారత సర్వీసులను సృష్టించే ప్రత్యేక అధికారం ఏ సభకు ఉంది? జవాబు రాజ్యసభ. నెక్స్ట్, రాజ్యసభలో రాష్ట్రాలకు స్థానాల కేటాయింపు ఏ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది? జవాబు 4వ షెడ్యూలు. నెక్స్ట్, భారత ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు? జవాబు అటార్నీ జనరల్. నెక్స్ట్, పార్లమెంటు సభ్యుడు కాకపోయినా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే హక్కు ఎవరికి ఉంది? జవాబు అటార్నీ జనరల్. నెక్స్ట్, జాతీయ షెడ్యూల్డ్ కులాల ఎస్సీ మరియు షెడ్యూల్డ్ తెగల ఎస్టీ కమిషన్లను ఏ సవరణ ద్వారా వేరు చేశారు? జవాబు 89వ సవరణ చట్టం 2003. నెక్స్ట్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చిన సవరణ ఏది? జవాబు 102వ సవరణ చట్టం 2018. నెక్స్ట్, ఆంగ్లో ఇండియన్లకు లోక్సభ మరియు విధానసభలలో రిజర్వేషన్లను రద్దు చేసిన సవరణ ఏది? జవాబు 104వ సవరణ చట్టం 2019. నెక్స్ట్, భారత రాజ్యాంగ సవరణ పద్ధతి ఏ అధికరణలో పేర్కొనబడింది? జవాబు అధికరణ 368. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు? జవాబు లోక్సభ లేదా రాజ్యసభ రెండింటిలోనూ. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ బిల్లుపై ఉభయ సభల మధ్య వివాదం వస్తే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చా? జవాబు లేదు, అవకాశం లేదు. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిబంధన తెచ్చిన సవరణ ఏది? జవాబు 24వ సవరణ చట్టం 1971. నెక్స్ట్, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను 2026 వరకు నిలిపివేసిన సవరణ ఏది? జవాబు 84వ సవరణ చట్టం 2001. నెక్స్ట్, భారత పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థ? జవాబు కాదు, న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. నెక్స్ట్, ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? జవాబు పార్లమెంటు. నెక్స్ట్, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సాధారణంగా ఏ నెలలో ప్రారంభమవుతాయి? జవాబు ఫిబ్రవరి. నెక్స్ట్, పార్లమెంటులో అత్యంత తక్కువ కాలం జరిగే సమావేశం ఏది? జవాబు శీతాకాల సమావేశాలు. నెక్స్ట్, ప్రభుత్వ ప్రజాధనానికి కావలివాడు అని ఎవరిని అంటారు? జవాబు కాగ్. నెక్స్ట్, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ను ఎవరు నియమిస్తారు? జవాబు లోక్సభ స్పీకర్. నెక్స్ట్, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా సాధారణంగా ఎవరు ఉంటారు? జవాబు ప్రతిపక్ష నాయకుడు. నెక్స్ట్, పార్లమెంటులో అతిపెద్ద కమిటీ ఏది? జవాబు అంచనాల కమిటీ. నెక్స్ట్, అంచనాల కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? జవాబు 30 మంది, అందరూ లోక్సభ నుండే. నెక్స్ట్, అంచనాల కమిటీ కవల సోదరి అని ఏ కమిటీని పిలుస్తారు? జవాబు ప్రజాపద్దుల కమిటీ. నెక్స్ట్, ప్రశ్నోత్తరాల సమయం పార్లమెంటు సమావేశాల్లో ఎప్పుడు ప్రారంభమవుతుంది? జవాబు సమావేశం ప్రారంభంలో మొదటి గంట 11 AM.
నెక్స్ట్ శూన్యకాలం 0 అవర్ అంటే ఏమిటి? జవాబు ప్రశ్నోత్తరాల సమయం తర్వాత వచ్చే సమయం 12 PM. నెక్స్ట్ 0 అవర్ విధానం ఏ దేశ పార్లమెంటరీ వ్యవస్థ నుండి ప్రారంభమైంది? జవాబు భారతదేశం 1962 నుండి. నెక్స్ట్ పార్లమెంటులో నక్షత్ర గుర్తుగల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తారు? జవాబు మౌఖిక సమాధానం. నెక్స్ట్ నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తారు? జవాబు లిఖితపూర్వక సమాధానం. నెక్స్ట్ అవిశ్వాస తీర్మానాన్ని ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు? జవాబు లోక్సభ. నెక్స్ట్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి? జవాబు 50 మంది సభ్యులు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పార్లమెంటు నిర్మాణం గురించి తెలుపుతుంది? జవాబు అధికరణ 79. నెక్స్ట్ లోక్సభ నిర్మాణాన్ని తెలిపే అధికరణ ఏది? జవాబు అధికరణ 81. నెక్స్ట్ రాజ్యసభ నిర్మాణాన్ని తెలిపే అధికరణ ఏది? జవాబు అధికరణ 80. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశంలో మొదటి చట్ట మంత్రి ఎవరు? జవాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ భాగాన్ని భారతదేశ మాగ్నా కార్టా అని పిలుస్తారు? జవాబు 3వ భాగం ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి ఆస్తి హక్కును ఏ అధికరణ కిందకు మార్చారు? జవాబు అధికరణ 300A. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం RTI ఏ సంవత్సరంలో చేయబడింది? జవాబు 2005. నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్ను ఎవరు నియమిస్తారు? జవాబు లోక్సభ స్పీకర్. నెక్స్ట్ రాజ్యసభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? జవాబు శ్యామ్ నందన్ మిశ్రా. నెక్స్ట్ ఏ ప్రధాని కాలంలో అత్యధికంగా రాజ్యాంగ సవరణలు జరిగాయి? జవాబు ఇందిరాగాంధీ. నెక్స్ట్ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? జవాబు కేశవానంద భారతి కేసు. నెక్స్ట్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఎన్జాక్ చట్టాన్ని రద్దు చేసిన సవరణ ఏది? జవాబు 99వ సవరణ చట్టం 2014. నెక్స్ట్ భారత పార్లమెంటు నూతన భవనాన్ని ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 28 మే 2023. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.